అంటే మనం సంతోషంగా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యం ప్లస్ సంతోషంగా కూడా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తల్లి సంతోషంగా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటుంది. ఎప్పుడు సంతోషం ఉంటుందో అప్పుడు ఏ పనైనా బాగా చేయగలుగుతారు. సో అందుకని ఈ హ్యాపీ మదర్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ గ్రోత్ అండ్ వెల్ బీయింగ్, బేబీ ఎదుగుదల ఎట్లా ఉంది, ఆరోగ్య పరిస్థితి బాగుందా అనే దానికోసం కొన్ని పారామీటర్స్ ఖచ్చితంగా బేబీకి హెల్త్ బాగుంది అంటే వెల్ బీయింగ్ బాగుందంటే బేబీ ఆక్సిజన్ సాచురేషన్నే మనకు తెలుసుకోవాలి. కానీ మనకి అది తెలుసుకునేదానికి ఇది లేదు కాబట్టి ఇండైరెక్ట్గానే మనకి మెషర్స్ ఉంటాయి. బేబీ హార్ట్ బీటింగ్ బాగుందా లేదా అనేది. బేబీ ఎదుగుదలకి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తాం, ముందు నుంచి చూస్తాము. 8th మంత్ నుంచి మనకి బేబీ గ్రోత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. 8th పెట్టగానే 1.5 kgs ఉంటుంది. 9th పెట్టేటప్పుడు 2 to 2.25. సో 9th పెట్టి 2-3 వీక్స్లో 2.8 అట్లా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని 8th పెట్టినప్పటి నుంచి బేబీ వెయిట్ యావరేజ్గా ఉండాలి. సో ఆ టైంకి తగ్గిన వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది అంటే అప్పుడే మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే మనకి తర్వాత వెయిట్ పెరగడం అనేది అంత ఉండదు. డయట్ అండ్ ఎక్సర్సైజ్ మనం కొంచెం చేసుకునేటప్పుడు వెయిట్ సరిపడా ఉంటుంది అనమాట. ఇంకోటి బేబీ ఆరోగ్యం బాగుందా అనే దానికి స్కాన్లో మనం చూస్తాం. స్కాన్లో ఏంటంటే ఉమ్మినీరు పొజిషన్ ఎట్లా ఉంది, హార్ట్ బీటింగ్ ఎట్లా ఉంది, బేబీ మూమెంట్ అయినప్పుడు ఉమ్మినీరు హార్ట్ బీటింగ్ ఎట్లా ఉంటుంది, ఇదంతా బయోఫిజికల్ ప్రొఫైల్ అని చెప్పేసి స్కాన్లోనే స్పెసిఫిక్గా అడుగుతాం. ఒక్కొక్కసారి బిడ్డ తిరగడం తక్కువగా వస్తుంది అని వస్తారు. అటువంటి టైంలో ఖచ్చితంగా బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది చేస్తామన్నమాట. అది అక్కడ కాకుండా హార్ట్ బీటింగ్ వచ్చి మనం ఇక్కడ మామూలు స్టెథోస్కోప్తో చూస్తాము, డాప్లర్ అని చెప్పి అది చూపిస్తాం, డాప్లర్తో చూస్తాము. ఇది డాప్లర్, ఇది అందరికి తెలుసు. తర్వాత సిటీజీ అని మదర్కే ఇట్లా టేప్ పెట్టేసేసి ఆ మిషన్లో పెట్టి ఈ ట్రేస్ వస్తుందంట, హార్ట్ బీటింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇది మనం చూస్తుంటాం. హార్ట్ బీటింగ్ ఎక్కువ కానీ తక్కువ కానీ పోతే అది బేబీకి ప్రాబ్లం. హార్ట్ బీటింగ్ ఎక్కువ పోయిందంటే కొంత టైం ఉంది మనకి ఆ కాంపన్సేటరీ ఫేస్, కానీ హార్ట్ బీటింగ్ కన్సిస్టెంట్గా తగ్గుతూ ఉందంటే బేబీకి ప్రాబ్లం వచ్చేస్తుంది. అది మనం వెంటనే డెలివరీ చేయకపోతే బేబీ ఒకవేళ మోషన్ పాస్ చేస్తుంటుంది, ఆల్రెడీ మోషన్ పాస్ చేస్తే అది బేబీ చాలా సిక్ అయిపోతుంది అనేది అర్థం అనమాట. అందుకనే మనం ఇది చూసుకుంటాం. దీనికి ఇండైరెక్ట్గా ఏంటంటే ఉమ్మినీరు తక్కువ ఉంది అంటే ఏమని అర్థం, బేబీకి నొప్పి వచ్చినప్పుడు అది పోయి ప్రెస్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర నాళం ప్రెస్ అయ్యి హార్ట్ బీటింగ్లో మనకి వేరియేషన్ ఎక్కువనో తక్కువనో వస్తుంది అనమాట. అందువల్ల ఉమ్మినీరు తగ్గింది అంటే అది ఒక వార్నింగ్ సిగ్నల్ అనమాట. మనం తొందరగా డిసైడ్ చేసుకోవాలి. మనం వెయిట్ చేస్తే ఏ టైంలో అయినా కూడా ఇంకా తగ్గిపోతే బేబీకి ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది. నొప్పులు వస్తే అటువంటి బేబీస్ ఎక్కువగా తట్టుకోరు. హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంటుంది. ఈజీగా బేబీ మోషన్ పాస్ చేసేస్తుంది. మోషన్ పాస్ చేసేది బిడ్డ మస్ట్ కూర్చోవడం అని చెప్తాం. అది సైలెంట్గా జరిగిపోతుంది, స్కాన్లో కూడా తెలియదు. ఉమ్మినీరు పోతేనే మనకి ఉమ్మినీరులో బయట కింద లోపల టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకని మనం ఉమ్మినీరు బేబీ కండిషన్ బాగలేదు అంటే మనకి బేబీ హార్ట్ బీటింగ్లో వేరియేషన్, ఇంకొకటి వచ్చి బేబీ మోషన్ పాస్ చేస్తుంది, కలర్ మారింది, అట్లా అంటే మనం చాలా జాగ్రత్తగా చాలా త్వరగా మనం డిసైడ్ చేసుకోవాలి. డెలివరీలో కొద్దిగా పేషెంట్స్ రిస్క్ గ్రూప్ ఉంటుంది, హై రిస్క్ గ్రూప్. తల్లికి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే ఇంతకుముందు వాళ్ళకి ఏజ్ ఎక్కువైంది, తర్వాత చాలా ప్రెగ్నెన్సీస్ పోయినాయి, ఇటువంటి వాళ్ళలో మనకు నార్మల్ డెలివరీ అనేది మనం ఒక్కొక్కసారి రిస్క్ తీసుకోము. అవసరమైనప్పుడు ముందుగానే నొప్పులు రాకముందే కూడా సిజేరియన్కి పోవాల్సి వస్తుంది, ఎందుకంటే తల్లి సేఫ్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట ఇటువంటి వాటిలో. తర్వాత ఈ బిడ్డ ఎదురుకాళ్ళతో ఇట్లంతా ఉన్నప్పుడు కూడా నార్మల్ డెలివరీ అనేది మనం పోము, ఎందుకంటే బేబీకి రిస్క్ వస్తుంది. సో ఇవి వచ్చి హై రిస్క్ కేసెస్. అది కాకుండా లో రిస్క్ కేసు, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, ఏం ప్రాబ్లం ఏం లేదు, సో బిడ్డ తలతో ఉంది, ఇటువంటి వాళ్ళలో ఏంటంటే 10% బేబీకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు మనం కానీ బాగా చూసుకుంటే.
సో ఆ 10% తీసేస్తే మిగిలిన 90% మనం సిజేరియన్ని అవాయిడ్ చేయొచ్చు. బేబీకి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సిజేరియన్ పోవాలి. లో రిస్క్ వాళ్ళల్లో 10% బేబీకి ప్రాబ్లం, ఆ 10% కాకుండా మిగిలినది మనం బాగా పాటిస్తే 90% సిజేరియన్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా అని చెప్తే బేబీ వెయిట్ మన చేతిలో ఉంది. 3 విషయాలు మనం కంట్రోల్ చేసుకుంటే మనం సిజేరియన్ లో రిస్క్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయొచ్చు. బేబీ వెయిట్ మనం యావరేజ్గా 2.8. ఎందుకు అది కావాలి అంటే ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు మదర్ ఒక పెల్విక్ బోన్ ప్యాసేజ్ అదేమవుతుందంటే అది ఈల్డ్ అవ్వాలి బాగా రిలాక్స్డ్గా. ఒక్కొక్కసారి ఎముకలు వచ్చి అడ్డంగా ఉంటుంది అనమాట. సో అందుకని యావరేజ్ వెయిట్ ఉంటే మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల డ్యూరింగ్ డెలివరీ కూడా ఎక్సర్సైజ్ వల్ల అదంతా కొంచెం ఈల్డ్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి 2.8 ఈజీగా వచ్చేది 3.25 వచ్చినా కూడా ఒక్కొక్కసారి రాదనమాట. ఎందుకంటే ఇంకొకటి బేబీ తల ఎంగేజ్ అయ్యే డయామీటర్, బేబీ పొజిషన్ కొద్ది ఇట్లా ఉన్నప్పుడు చిన్న డయామీటర్తో వస్తుంది, కొంచెం ఇట్లా ఉన్నప్పుడు కూడా పెద్ద డయామీటర్ అయితే దిగాల్సిన బేబీ దిగలేకపోతుంది. అప్పుడు మనం బేబీ కోసం సిజేరియన్కి పోవాల్సి వస్తుంది. అందుకని బేబీ వెయిట్ యావరేజ్గా మనం పెట్టుకుంటే మనకి సిజేరియన్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి వచ్చి గర్భసంచి ద్వారం మెత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా 9th మంత్ వరకు ఆ గర్భసంచి ద్వారం బాగా గట్టిగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అంటే బాటిల్ నెక్ అంటాం, పొడుగ్గా ఉంటుంది, మూసుకొని ఉంటుంది, రింగ్ లాగా గట్టిగా ఉంటుంది అనమాట. అందువల్లనే ఆ బిడ్డని అది మొయ్యగలదు. కానీ డెలివరీ వచ్చినప్పుడు ఈ బాటిల్ ఓపెనింగ్ ఇట్లా పలసబడి ఈ నెక్ అనేది ఇట్లా అయిపోతుంది, లేకుండా ఇట్లా రబ్బర్ బ్యాండ్ లాగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఈజీగా సాగే కన్సిస్టెన్సీ, ఇక్కడ నుంచి రింగ్ నుంచి రబ్బర్ బ్యాండ్ లాగా. ఇది మనం ఏంటంటే 8th మంత్ ఎండ్ నుంచి 9th మంత్ బిగినింగ్లో అంతా మనం ఈ ఎక్సర్సైజ్ చేయమంటాం. ఏం ఎక్సర్సైజ్ చేయమంటాం? మామూలుగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్, లో స్టూల్లో కూర్చోవడం, కింద గొంతు కూర్చోవడం, తర్వాత ఈ ఫ్లోర్ తుడవడం కూర్చొని. సో ఇదంతా మనం యాంటీనేటల్గా కౌన్సిలర్ చెప్తారనమాట. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఇదేంటంటే రింగ్ టు రబ్బర్ బ్యాండ్ జరుగుతుంది. దీంతో పాటే డయట్ కూడా చెప్తాము. మూడోది నిలబడడం, నడవడం, కూర్చోవడం. ఇది ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఈ వర్టికల్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అదేంటి ఈజీగా కిందకి దిగుతుంది భూమి ఆకర్షణ శక్తి వల్ల. మనం పడుకొని ఉన్నప్పుడు అది అంత ఈజీగా పోదు. మనం ఫస్ట్ నుంచే చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే మన ఇంటి పని ఏమైనా ఉంటే చూసుకోమంటాం, వాకింగ్ చేయమని చెప్తాం. మెట్లు ఉంటే మెట్లు మెల్లగా ఎక్కి దిగమంటాము. 8th చివర్లో నుంచి ఏం చెప్పమంటే వాకింగ్ కంపల్సరీ, 1/2 అవర్ ఇంటి పని చేసుకోమంటాము. దీనివల్ల తల దిగేది అని మనకెట్ట తెలుస్తుంది అంటే యూరిన్ హెడ్ దిగేటప్పుడు యూరిన్ ఎక్కువగా పోవాల్సి వస్తుంది, మోషన్ పోయి మళ్ళీ కూడా పోవాల్సి వస్తుంది. ఇదంతా తల దిగుతుంది అని అర్థం. ఇంకొకటి పొట్ట పెద్దవాళ్ళు చెప్తారు జారిపోయిందండి, పైనుంచి మనం తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. అప్పటి వరకు బరువుగా ఉండింది, అది కింద దిగింది కాబట్టి తేలిగ్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం తల దిగింది అని. ద్వారం కొంచెం మెత్తగా ఓపెన్ అవుతుంది అనే సిమ్టమ్ ఏంటంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, పొట్ట అప్పుడప్పుడు టైట్ అయినట్టు ఉంటుంది, లైట్గా కొంతమందికి స్లైట్ బ్లీడింగ్ కూడా కనిపించవచ్చు, అది కొద్దిగా ఓపెన్ అయ్యి సాఫ్ట్ అవుతుంది అంటే. సో ఇది మన చేతిలో ఉంది. తల దిగడం, వెయిట్, గర్భసంచి ద్వారం మెత్తగా రింగ్ నుంచి రబ్బర్ బ్యాండ్ లాగా చేసుకుంటే మనకి నార్మల్ సిజేరియన్ అనేది మనం 90% అవాయిడ్ చేయొచ్చు. గర్భసంచి ద్వారం మెత్తగా అవ్వడంలో ఎక్సర్సైజ్తో పాటే మన మెంటల్ ప్రిపరేషన్ చాలా అవసరం. మెంటల్ ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే మనం డెలివరీ అంటే మనకి కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే నొప్పిని చూసి మనకి భయం, నొప్పి మనం ముడుచుకోలేమేమో, అది అందరికీ ఉంటుంది. అది మనం బాగా తెలుసుకోవాలి. దీని నొప్పి గురించి ఒక 2-3 విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఈ నొప్పి మనకి చెడ్డ నొప్పి కాదు, ఇది మంచి నొప్పి. ఎట్లా చెప్తున్నామంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మనకి కొంతమందికి నొప్పి ఉంటుంది,
అయినా దాన్ని చూసి భయం లేదు. ఎందుకు? మనకి ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ పీరియడ్స్ అనేది మనకి ఒక మంచి విషయం, హెల్తీ విషయం అనేది మనకి తెలుసు. పీరియడ్స్ రాకపోతే ఇర్రెగ్యులర్ అయితే మనకి టెన్షన్ వస్తుంది. అదే పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ నొప్పి ఉండింది, ఎందుకంటే 90% ప్రైమరీ డిస్మెనోరియా, అది నార్మల్. 10% ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లం వల్ల, ఫైబ్రాయిడ్ అడినోమయోసిస్, దానివల్ల వచ్చే పెయిన్. 90% వచ్చే పెయిన్ మాత్రం న్యాచురల్ ఇది ఫంక్షన్ అనమాట. ఫంక్షన్లో వచ్చే డిఫరెన్స్ వల్ల వస్తుంది. అందువల్ల పీరియడ్స్ పెయిన్ గురించి మనం ఎట్లా భయపడము, అట్లనే ఈ డెలివరీ పెయిన్ గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీరియడ్స్లో ఏమవుతుంది, ద్వారం కొద్దిగా గర్భసంచి ద్వారం ఓపెన్ అవుతుంది, బ్లీడింగ్ అయిపోతుంది. ఇక్కడ ద్వారం ఓపెన్ అవుతుంది, బేబీ వస్తుంది. కాబట్టి సేమ్ అదే గర్భసంచి ద్వారం. కానీ మనం ఏమనుకుంటున్నాం, అది ఒప్పుకుంటున్నాం, దీన్ని చూసి భయపడుతున్నాం. ఎందుకంటే అందరూ డెలివరీ నువ్వు చేసుకోలేవు, సినిమా వాళ్ళకి సగం తెలుసు సగం తెలీదు, అది హైలైట్ అవ్వాలని ఏడ్చినట్టు బాగా ఇది చేసినట్టు చెప్తారు. ఒక అమ్మాయి డెలివరీకి వచ్చినప్పుడు చెప్పింది, ఉమినీరిపోయింది, ఇంకా డెలివరీ కాలేదే, ఎందుకు అట్లా అంటావు, టైం ఉంది నీకు అంటే, పెదరాయిడ్లు అట్లనే కదా, ఇట్లా పోగానే డెలివరీ అయిపోయింది కదా అంటే వాళ్ళు అదే సినిమాలో చూసేదే కరెక్ట్ అనుకుంటున్నారు, అదే నిజం అనుకుంటున్నారు. అట్లనే వాళ్ళు అరిచేస్తే నొప్పి అంటే డెలివరీ అంటే అట్లనే అరవాలి, అది కాదు. సో ఈ డెలివరీ పెయిన్ గురించిన భయం మనకి పోవాలి. ఇంకొకటి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం బేబీకి ఇచ్చే మంచి గిఫ్ట్ ఏంటి, ఈ పెయిన్ ఒకటి, బేబీ ఫీడింగ్ ఒకటి. ఈ నొప్పి ఇందాక చూసాం, అన్ని కాన్పులు ఇట్లా సినిమాలో చూపించినట్టు ఓర్చుకోలేకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఈజీగా కూడా ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఇందాక అర్చన చేస్తుంది, ఈజీగా చేసుకున్నాను, ఈజీగా కూడా అవ్వచ్చు. కష్టమో లేదా ఈజీగా అవ్వడం మన చేతిలోనే ఉంది. రింగ్ రబ్బర్ బ్యాండ్ మన చేతిలో ఉంది. ఎక్సర్సైజ్తో పాటే ఆ నొప్పిని గురించి భయపడబాకు, అప్పుడు అది ఖచ్చితంగా రబ్బర్ బ్యాండ్ అయి కూర్చుంటుంది. ఇది ఇప్పటి నుంచే మనకి బాగా తెలుసుకుంటే, ఎందుకంటే మనం చాలాసార్లు పెద్దవాళ్ళు అంటారు, అమ్మా ఈమె వీక్ అమ్మా, మా పాప నొప్పి ఓర్చుకోలేదు, ఇవేం పని చేయదు, ఇది ఏం పని చేయకపోతే ఓర్చుకోలేదు అనేది లేదు, బాగా అండర్లైన్ చేసుకోండి. ఇంజెక్షన్కి భయపడే వాళ్ళు కూడా ఈజీగా నార్మల్ డెలివరీ చేసుకొని ఉన్నారు. పూర్తి బెడ్ రెస్ట్లో ఉండే వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ చేసుకొని ఉన్నారు. ఫస్ట్ నేను కూడా అనుకునేదాన్ని. కానీ ఈ ఎక్సర్సైజ్తో పాటే మైండ్ ఎంత రిలాక్స్ అవుతుందో అంత అక్కడ రబ్బర్ బ్యాండ్ అయిపోతుంది. ఒక అమ్మాయి ఫస్ట్ నుంచి వాళ్ళ భర్త అప్పుడు ఆర్మీలో ఉండారు, ఊరికే టైట్నెస్ వచ్చేస్తే ఊరికే మోషన్స్, ఎందుకంటే టెన్షన్, వాళ్ళ భర్త ఎట్లా ఉన్నారో ఏమో. నేను ప్రతిసారి అమ్మాయి మధ్యలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోతాను ప్రతిసారి వచ్చినప్పుడు టెస్ట్ చేసేది, స్కాన్ చేసేది, ఆ గర్భసంచి ద్వారం గట్టిగా మూసుకొని ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను, ఓ ఈ అమ్మాయికి నొప్పి వస్తే కూడా ఇంకా కానిపోవద్దు, ఈమెకి కష్టం అని నేను అనుకున్నా. వాళ్ళ హస్బెండ్ డెలివరీకి ముందు ఒక 1 వీక్ ముందు వచ్చి, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను వచ్చేసినాను ఊరు నుంచి, ఇక్కడ హాస్పిటల్లోనే ఉంటాను, నేను ఇక్కడ ఉంటే మా భార్యని బాగా చూసుకునేదానికి అవుతుంది అని చెప్పి ఉన్నారు. సరే అన్నాము. ఆయనే ఎవరిని వాళ్ళ అత్త మామని కూడా రమ్మనిలా, మళ్ళీ మధ్యలో వచ్చేసినప్పుడు ఆయనే నీళ్లు తీసి ఇవ్వడం, ఆయనే ఆమెని తీసుకొని బయటకు పోవడం, ఎక్సర్సైజ్ చేపించడం అని చేసినారనమాట. తర్వాత డెలివరీ ఆమెకి పెయిన్స్ వచ్చింది, అప్పుడు కూడా ఆయన పక్కనే ఉండి డెలివరీ ఈజీగా అయిపోయింది. అయితే కొంచెం టైం అయింది, బట్ నార్మల్. నేను అనుకోలేదు ఆమెకి నార్మల్ అవుతుంది. అప్పుడు అనుకుంది భర్త ఒక సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, 2 విషయాలు చెప్పి ఆమె డౌట్ క్లియర్ చేశారు, భయం. ఆయన ఒక చెప్పారంట, చూడు నేను ఆర్మీలో ఉన్నాను, అందులో అప్పుడు ఆయన ఉండే టైంలో వార్ జరుగుతుంది, వార్ జోన్లో ఉన్నారు. నేను అనుకున్నాను ఒకవేళ నేను పోతే ఇంకా నేనేం చేయలేను,
నేను ఆ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత నాకు ఆ భయం పోయింది. కానీ నీకు అంత ప్రాబ్లం ఏం లేదు, నీకు మరణ జీవితం గురించి ఏమి లైఫ్ ప్రాబ్లం ఏమి లేదు ఇక్కడ, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రెండోది ఇంకొకటి ఆయన చెప్పింది, మన దేశంలో ఎన్నో కోట్ల సంఖ్యలు ఉన్నారు, అంటే అన్ని కోట్లు డెలివరీ అయినాయి అంటే ఏమి అది ఒక నార్మల్ విషయం, దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు విషయం చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, నేను పక్కన ఉంటాను, నీకు నువ్వు డెలివరీ చేసుకుంటావు, నువ్వు నా కోసం అంతకుముందు అన్నీ చూసుకున్నావు, ఇప్పుడు నేను ఈ టైంలో నేను మీకు పక్కన ఉంటాను, నీకు డెలివరీ. ఆ రెండు విషయం, ఇది ఏం పెద్ద పెద్ద లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాదు ఇది. ఇంకొకటి అందరూ అన్ని డెలివరీలు అయినాయి కాబట్టి ఇది ఈజీ విషయం. ఇట్లా భర్త సపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఈజీగా అయిపోయింది. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఆ ఎమోషన్స్ అనేది, ఆ పాజిటివ్ సపోర్ట్ అనేది, సెక్యూర్ ఫీలింగ్, భద్రతా భావం అనేది అంత బాగా ద్వారాన్ని ఓపెన్ చేసేస్తుంది. ఈ మధ్య కూడా ఒక ఆమె, వాళ్ళు పెయిన్స్ వస్తుంది, ఆమె చెప్పింది మా ఆయన వస్తేనే నేను డెలివరీ అవ్వాలి. ఫోన్ చేస్తున్నా, వాళ్ళ భర్త వచ్చిన తర్వాత 1/2 అవర్లో అయిపోయింది. అప్పటి వరకు ప్రోగ్రెస్ కూడా 1/2 అవర్లో వచ్చి ఆగిపోయింది. పెయిన్స్ వస్తుంది, 1/2 ఓపెన్ అయింది 5 సెంటీమీటర్స్లో. వాళ్ళ హస్బెండ్ వచ్చిందంటే 1/2 అవర్లో ఆయన చూసేసి ఒక 2 మాటలు మాట్లాడేసింది అంతే. ఇక్కడ అంత పవర్. అదే ఇంకొక ఆమె బాగా ఉంది, బాగా ఓపెన్ ఎక్సర్సైజ్ చేసింది, కాన్ఫిడెంట్గా ఉంది. నేను ఫస్ట్ చూసినప్పుడు సాఫ్ట్ అయిపోయి కొంత ఓపెన్ అయిపోయింది, ఇంకా ఈమెకి అయిపోతుంది అంటే, తర్వాత ప్రోగ్రెస్ రాలేదు. అన్నీ సరే వెయిట్ చేసి కాలేదు అనేసి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తర్వాత అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ బంధువులు పెద్ద ఆమె వచ్చింది, ఇదేం నొప్పి, ఈ నొప్పికి ఏమవుతుంది అంతే అయిపోయింది, ఈ నొప్పికి నాకు కాదేమో. అంత పవర్. అందుకనే ఆ అనుమానం, అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాం, బాగా పాజిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళు అటెండర్స్ ఉంటే పెడుతున్నాం, లేదంటే మేమే చూసుకుంటున్నాం. అది అందుకనే ఈ డౌట్, అనుమానం అంతా ఇది మనం ముందుగానే తెలుసుకుంటే, మనం రబ్బర్ బ్యాండ్ లాగా చేసుకుంటే, మనం హ్యాపీగా వీళ్ళు ఉన్నారు పక్కన అని మనం ఆ కాన్ఫిడెన్స్ మన మీద ఉంచినప్పుడు అది పెద్ద ఇది విషయంగా అనిపించదు. ప్రోగ్రెస్ మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది, తల దిగిపోతుంది. నొప్పి తక్కువగా తెలిసేదానికి ఏమేమి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి బ్లడ్ పర్సంటేజ్ బాగున్నప్పుడు నొప్పి ఓర్చుకునే శక్తి ఉంటుంది. అదే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు చిన్న నొప్పి కూడా మనం ఓర్చుకోలేము. అట్లే బేబీ వెయిట్ యావరేజ్గా ఉన్నప్పుడు మనం మామూలుగా ఉంటుంది. బేబీ వెయిట్ ఎక్కువ అనిపించినప్పుడు ఎక్కువ పెయిన్ తెలుస్తుంది అనమాట, ఎక్కువ ప్రెషర్, ఎక్కువ పెయిన్. ఇంకోటి బ్రీదింగ్ ముందు నుంచి చేయమంటాము. బ్రీదింగ్ చేసేటప్పుడు దాని మీద ధ్యాస పెట్టి చేయమంటాం, అది ఇంపార్టెంట్. అది ఇప్పుడు ప్రెగ్నెన్సీలోనే అలవాటు చేసుకోమంటాం. ఫస్ట్ ఎప్పుడు వచ్చినా ఎప్పటి నుంచో అయినా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. బ్రీదింగ్ వల్ల ఏమవుతుందంటే, డెలివరీ అప్పుడు కూడా ఆ బ్రీదింగ్ ముందు నుంచి చేసి అలవాటు అయితే అప్పుడు చేయమంటాం. మైల్డ్ లేబర్ పెయిన్స్లో చేస్తే ఫస్ట్ న్యూట్రస్కి బాగా ఆక్సిజన్ పోతుంది, దాంట్లో టాక్సిన్స్, చెడు పదార్థాలు దానివల్ల తక్కువ అవుతుంది కాబట్టి పెయిన్ తక్కువగా తెలుస్తుంది. బేబీకి కూడా ఆక్సిజన్ పోతుంది, బేబీ హార్ట్ బీటింగ్ వేరియేషన్ అనేది మనకి తక్కువ ఉంటుంది. ఇంకోటి కాన్షియస్గా దాని మీద బ్రీదింగ్ చేసినప్పుడు మన మైండ్ బాగా రిలాక్స్ అవుతుంది. సో అట్లా పెయిన్ వచ్చేటప్పుడు ఇక్కడ బ్రీదింగ్ కౌంటర్ అనమాట. ఇంకొకటి అట్లా పెయిన్ వచ్చినప్పుడు మనం ముందుకు వాలి దేన్నైనా పట్టుకోవడం, పిక్చర్లో చూపిస్తాను, లేదంటే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు పక్కన ఎవరున్నారు వాళ్ళ మీద ఇట్లా పట్టుకొని ఉండడం, అట్లా ముందుకు వాలి పట్టుకోవడం పెయిన్స్ వచ్చినప్పుడు. అప్పుడు అది పెయిన్స్ అంతగా అనిపించదు. పెయిన్స్ వచ్చినప్పుడు కొద్దిగా మూమెంట్లో ఉండడం, తర్వాత పెల్విస్ సర్కిల్ రొటేటింగ్ అని చెప్తాము. ఇవి అన్నీ చేసినప్పుడు మనకి అంత పెయిన్ అనేది అనిపించదు. ఇంకొకటి వచ్చి మనం ఇట్లా మన ఈ మౌత్కి ఈ యూట్రస్ ఓపెనింగ్కి కనెక్షన్ ఉంది. సో మనం ఎంతకెంత ఈ అని చెప్పడం, నవ్వడం, అది ఎంత బాగా చేసినప్పుడు ఆ ద్వారం ఓపెన్ అవుతుంది. తెలియకుండా ఒక్కొక్కసారి మన టెన్షన్ ఉండవు, ఇట్లా చేసేస్తాం. అది గమనిస్తూ చూడండి. ప్రెగ్నెన్సీలో మీరు అట్లా చేస్తూ ఉంటే వెంటనే గుర్తు తెచ్చుకొని దాన్ని మార్చేసుకోండి.
ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఈ ద్వారం ఓపెనింగ్ మనకి ఈజీగా అవుతుంది. అట్లనే జోక్స్ చెప్పడం, పాడడం, డాన్స్ చేయడం, కొంతమంది డాన్స్ స్టెప్స్ చేయడం, ఇటువంటిదంతా చేసినప్పుడు మనకేమవుతుందంటే ఈ పెయిన్ గురించి మనం మర్చిపోతాం, పెయిన్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఇది మంచి నొప్పి. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి రైల్వే స్టేషన్లో అంతా చూస్తుంటారు, పోతుంటారు, పెద్ద బరువు చేసేటప్పుడు ఒక 5-6 మంది కలిసేటప్పుడు ఒక పాటలు పాడుకొని చేస్తారు. నారాత వేసేటప్పుడు పాటలు పాడి చేసేటప్పుడు అట్లా పాటలు పాడుకొని చేయడం అనేది చాలా అంటే మనకేంటంటే దాన్ని ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోతుంది. ఫ్రాన్స్లో డాక్టర్ మైకేల్ ఓడెంట్ అని, అట్లనే ఇంకొక ఆమె మాంటీ మరోన్, వీళ్ళు దగ్గర ఏంటంటే మదర్సే గ్రూప్గా చేసే సింగింగ్ గ్రూప్ అనమాట. బాగా పాటలు పాడడం అనేది అది వచ్చినప్పుడు వాళ్ళకి చాలా బాగా డెలివరీ టైంలో కూడా సింగింగ్ అలవాటు అయిపోతుంది వాళ్ళకి. బేబీస్ కూడా ఆ పాటకి బాగా ఇది. సో ఆ గ్రూప్ సింగింగ్ అనేది మనకి మంచిది. అట్లే మనం కూడా ఇక్కడ ఇంట్లో అయినా మీరు సొంతంగా పాడడం, మనం కొంచెం డ్యాన్స్ చేయడం, ఎక్సర్సైజ్, ఇది అంటే మన ఏంటంటే అది చేసేది మొనాటనీ లేకుండా హ్యాపీగా చేసేదానికి చూసుకుంటే మనకి ఇది ఆ స్వింగ్ కూడా మనం చేపిస్తాం. ఇట్లా ముందుకు వాలడం, అట్లా పట్టుకోవడం. సో బాల్ ఎక్సర్సైజ్, బాల్ లేకపోతే ఇంట్లో స్టూల్లో కూర్చోవడం, ఇట్లా అంతా మనం ప్రెగ్నెన్సీలో ప్లస్ డెలివరీ టైంలో అది చేసినప్పుడు మనకి పెయిన్ ఎక్కువగా తెలియదు. సో ఇవి చేసుకునేటప్పుడు మనం ఈజీగా, హ్యాపీగా, సేఫ్గా డెలివరీ చేసుకోగలుగుతాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుగమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెంట్